పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పూర్తి సర్వే కంప్లీట్ అయిపోయింది. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందా, బీఆర్ఎస్కి వెళ్తుందా, మరి బీజేపీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ కు నెక్స్ట్ ఎవరు క్యాండిడేట్ ఉంటాడు, మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటిది, అక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంటిది, పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొచ్చిన మిత్రులారా. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా, రాజగోపాల్ రెడ్డికి అయితే చివరిలో ఒక బిగ్ షాక్ ఇవ్వబోతా ఉన్నా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. 28/7/2026 వరకు చేసినాము. టోటల్ శాంపిల్స్ మనం కలెక్ట్ చేసింది 2671 శాంపిల్స్ కలెక్ట్ చేసినాం మిత్రులారా. మరి దీనిలో కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డే ఉంటాడు అని చెప్పి బల్లగుద్ది చెప్తాను. నాకైతే డౌటే, రాజగోపాల్ రెడ్డి ఏమైనా కొత్త పార్టీ పెడతాడా అని కూడా డౌట్ అనిపిస్తాను నాకైతే. మరి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 1522 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 56.98% వచ్చింది. 50% దాటిందంటే మనిషికి తిరుగులేదు. ఇక 55% దాటిందంటే మనిషి ఇండిపెండెంట్ గానే గెలుస్తాడు ఆయన ఖచ్చితంగా. ఎవరైనా అంతే, ఎక్కడైనా అంతే. అంటే ఇప్పటి వరకు ఈ రేంజ్ లో సర్వే రిజల్ట్స్ ఈ రేంజ్ లో వచ్చిన ఎవరు అంటే కేసీఆర్ కు వచ్చింది గజ్వేల్లో, హరీష్ రావుకి వచ్చింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చింది, ఈటల రాజేందర్ కు వచ్చింది, వీళ్ళందరికీ వచ్చింది. సో కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఇండిపెండెంట్ గా నిలబడ్డా గెలుతాడు. కొత్త పార్టీ పెట్టినా ఆయనే గెలుతాడు. అక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మళ్ళా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిలబడతారంటే వాళ్ళు 861 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 32.25%. బీజేపీ నుంచి వెళ్ళి 288 శాంపిల్స్ అంటే 10.77%. ఇక్కడ క్యాండిడేట్ ను పెట్టాలి, మార్చాలని చెప్తారు. అక్కడ క్యాండిడేట్లు లేరు, కొత్త క్యాండిడేట్ రావాల్సిందే, ఏదో వింత జరగాల్సిందే బీజేపీకి అక్కడ. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మన సర్వే ఏం చెప్తానంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, 2028-29 ఎన్నికలు వచ్చినా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా, కొత్త పార్టీ పెట్టినా, ఇండిపెండెంట్ గా పోటీ చేసినా 100% కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని మన సర్వే చెప్తాంది. మరి కారణం ఏంటిదని చెప్పేసి కూడా మీకు విశ్లేషణ. అంటే అక్కడ ఓటర్లు చెప్పింది ఏంటంటే మిత్రులారా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా గెలిచిన తర్వాత బెల్ట్ షాపులను లేకుండా చేసిండట నియోజకవర్గంలో. ఎక్కడో కాడ దొంగతనాన్ని కొంతమంది నడుపుకుంటారట తప్పితే బెల్ట్ షాపులు లేకుండా చేసిండట. బ్రాండీ షాపులు అవి బార్ అండ్ రెస్టారెంట్ కూడా టైం ప్రకారం నడవాలి. దీంతో యూత్ కు చాలా దగ్గరైండు. ఎవరన్నా చదువుకుందామంటే డబ్బులు లేకపోతే ఆర్థికంగా ప్రతి ఒక్కరికి సాయం చేయడం, కొన్ని వేల మందికి సాయం చేయడం, ఎవరన్నా ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళకు కొన్ని వేల మందికి ఇప్పటి వరకు వాళ్ళకు హాస్పిటల్లో ఫీజులు కట్టడం. సో సేవా కార్యక్రమాలు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేస్తాడు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో తిరుగులేదని చెప్తా ఉన్నారు. అక్కడ యూత్ అయితే ముఖ్యంగా బాగా అట్రాక్ట్ అయింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల శామ్యుల్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మందుల శామ్యుల్ పని అయిపోయింది. ఇక మందుల శామ్యుల్ కష్టం. అక్కడ తుంగతుర్తిల పరిస్థితి ఏంటంటే మిత్రులారా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోలి పోయినందుకు 15% ఓట్లు కథం అవుట్ క్లోజ్ మందుల శామ్యుల్ కు దగ్గర. అంటే మిత్రులారా, రాజకీయాలకు అతీతంగా మనం చేస్తున్న సర్వే ఇది. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలబడితే కాంగ్రెసే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పేరు చెప్పిన వాళ్ళు 36 మంది చెప్పిన మిత్రులారా. మొత్తం 1522 ఓట్లు వీళ్ళకి వస్తే 36 మందే రేవంత్ రెడ్డి పేరు కాంగ్రెస్ పేరు చెప్పారు. 2.34%. ఇక మిగతా వాళ్ళంతా కూడా 97.66% మంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పారు. అంటే వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ చాలా స్ట్రాంగ్ అని మన సర్వే చెప్తా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించింది కూడా మనం వ్యక్తిగతంగా ఎంత ఉన్నదని చూద్దాం. 861 ఓట్లు వచ్చినాయి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి. అయితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫ్యాక్టర్ ఎంత ఉన్నదంటే 782 ఓట్లు, అంటే 90.80. ఆడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంచి పేరు లేదు. అంటే ఆయన కరెక్ట్ క్యాండిడేట్ కాదంటారు. మంచి పేరు అంటే ఆయన ఏదో కాంట్రవర్సీ అని కాదు, ఆయన కరెక్ట్ క్యాండిడేట్ కాదు, ఇక్కడ కరెక్ట్ క్యాండిడేట్ రావాలని చెప్పేసి అంటా ఉన్నారు. 90.80% మొత్తం కూడా కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పేరు, కారు గుర్తు పేరు చెప్తా ఉన్నారు. మిగతా 9.20% మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని చెప్పి పేరు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక బీజేపీ గురించి అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, 2028 లేదా 2029 ఎన్నికలు వచ్చినా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేసిన, రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి వెళ్ళి పోటీ చేసిన, రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా మన సర్వే ద్వారా కనబడుతుంది మిత్రులారా. మరి మీ యొక్క అభిప్రాయం, మరి నిజం నేను చెప్పిన సర్వే కరెక్టేనా కాదా, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. లైక్ చేయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.